బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఘన విజయం అనంతరం హైదరాబాద్ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవిని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. పవన్ రాక విషయం తెలియటంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సీఎం పవన్, జై పవన్ అంటూ నినాదాలు చేశారు. తన అన్న చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఘన విజయం అనంతరం హైదరాబాద్ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవిని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. పవన్ రాక విషయం తెలియటంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సీఎం పవన్, జై పవన్ అంటూ నినాదాలు చేశారు. తన అన్న చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిరంజీవి ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా చిరు ఇంటికి పవన్ చేరుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలుపొందిన తర్వాత ఢిల్లీ వెళ్ళి మోడీతో కలిసి తర్వాత క్యాబినెట్ సంబంధించిన విషయాలు అట్లాగే రేపు సంబంధించిన వివరాలన్నీ అక్కడ చర్చించిన తర్వాత డైరెక్ట్ చిరంజీవి ఇంటికి తన అన్న, తనకి నిజంగా చెప్పాలంటే తండ్రి లాంటి వాడు, రాజకీయ గురువు, అట్లాగే సినిమాల్లోకి చూసుకుంటే సినీ ప్రవేశం చేయించిన వాడు కూడా చిరంజీవి. అట్లాంటి అన్న ఉన్నందుకు పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషపడుతున్నట్టు తెలుస్తుంది. ఆయన
సినీ జీవితం కాకుండా రాజకీయ జీవితంలోకి ప్రవేశించడానికి పవన్ కళ్యాణ్ కు చిరంజీవి ఎన్నో సహకారాలు అందించాడో చెప్తున్నారు. అట్లాగే చిరంజీవి భార్య అయినటువంటి ఆమె కూడా ఆయన పూర్తి సహకారాలు మద్దతు అందించింది. అందులో భాగంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచిన తర్వాత తన ప్రస్థానాన్ని అన్నతో గాని అక్కడ కుటుంబ సభ్యులతో తల్లితో పాటు పంచుకోవడానికి ఆయన ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. రామన్. రైట్ రాములు, చెప్పండి, మొదటిసారి వెళ్ళినందుకు అక్కడ అభిమానులు కూడా చాలా మంది వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అభిమానుల్లో జై సీఎం, కొంతమంది జై సీఎం అని కూడా అరుస్తూ ఉన్నారు, కేరింతలు వేస్తూ ఉన్నారు. సో దీని గురించి చెప్పండి. బ్రాహ్మణి అభిమానులు నిజంగా చెప్పాలంటే సీఎం అని పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ సీఎం కు సంబంధించింది కాదు. కానీ అభిమానానికి తగ్గట్లు పవన్ కళ్యాణ్ తనకు రాష్ట్ర శ్రేయస్ కోసమే ప్రజలకు ఏది కావాలో దాని వైపున నిలబడి పోరాటం చేయడానికి లేదా మంత్రి పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అట్లాగే తన కుటుంబ సభ్యుల్లో తన అభిమానానికి సంబంధించిన కానీ కుటుంబ సభ్యుల్లో గెలుపొందినందుకు తన కుటుంబ సభ్యులతో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. తన కుమారుడు, అన్న రామ్ చరణ్ తేజ్, తర్వాత వదిన నాగబాబు వీళ్ళందరూ ఆ సంబరాల్లో కనిపిస్తుంది. మన విజువల్లో చూస్తుంటే మనకు సంబంధించి. రైట్ రాములు, థ్యాంక్ యూ.